చాలా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఆ ప్రచారంలో భాగంగానే ఈ స్పందన చూసి మా మిత్రులందరూ తెలుగుదేశంలోకి చేరడం జరుగుతూ ఉంది. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. మా మిత్రుడు బీసీ జిల్లా అధ్యక్షుడు జోగి రాజేంద్ర గారు, అలాగే కురువ సంఘం జిల్లా అధ్యక్షుడు చిట్టా నాగరాజు గారు తెలుగుదేశం పార్టీలోకి చేయడం జరిగింది. అంతా కలిసి గట్టిగా కృషి చేసి గెలిపిస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మా మిత్రులు అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి పిలుపు మేరకు ఈరోజు ఎన్డీఏ కూటమికి మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కుటుంబాలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ కావడం జరుగుతూ ఉంది. ఈరోజు పెద్దలు అనంతపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి మా అన్న దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు ఈరోజు మా స్వగృహానికి విచ్చేయటం, అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు వందలాది మందిగా ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఈ పార్టీలోకి జాయిన్ కావడం కూడా జరిగింది. అదేవిధంగా అన్న యొక్క గెలుపుకు మేమంతా కూడా బీసీ సంక్షేమ సంఘమే కాదు, మా మిత్రులు కాదు, మా సగర సంఘం కాదు, మా అందరూ కూడా ప్రత్యేకించి మా బీసీ కులాలన్నీ కూడా అన్నింట నడిపించే ప్రయత్నం మేమంతా కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి యొక్క కలగలినటువంటి స్వర్ణాంధ్రప్రదేశ్ని సాధించడానికి మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 54 కార్పొరేషన్లు పెట్టి బీసీలను మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నగరంలో అభివృద్ధి జరిగింది అని చెప్పి ఊదర కొడతా ఉన్నటువంటి నాయకులను కూడా తరిమి కొట్టేందుకు కూడా మేమంతా కూడా సిద్ధం కాబోతా ఉన్నాం. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా దగ్గుబాటు అన్నట్టు గెలిపించుకునేందుకు కూడా మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పి మరొక్కసారి గట్టిగా చెప్తూ, అన్న ఒక నాయకత్వాన్ని బలంగా తీసుకెళ్తాం, అన్ని వర్గాలకి దగ్గర చేస్తాం, అన్న వెంట నడవడానికి ఈ నెల రోజులు కూడా మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రానున్న ఎన్నికల్లో బీసీ సంఘాల నాయకులందరినీ కూడా పట్టుకొని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. రైట్.